ఏపీలో లడ్డూ వివాదం రాజకీయాలను హీటెక్కించింది. తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన వైపు గట్టి వాదనలు వినిపించారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు సరైన వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. విజయవాడ దుర్గమ్మ మెట్లను శుభ్రం చేసి నిరసన తెలిపారు. అయితే అదే సమయంలో వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ ఎదురయ్యింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కి దిగారు అని జగన్ ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటానికి కూడా దిగారు. మరోవైపు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకొని చంద్రబాబు పాప ప్రక్షాళన చేసుకోవాలని భావించారు జగన్. కానీ డిక్లరేషన్ అంశం తెరపైకి రావటం శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో జగన్ వెనక్కి తగ్గారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డిక్లరేషన్ అంశం జగన్ మెడకు చుట్టుకుంది. తాను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని, బయటకు వస్తే అన్ని మతాలను గౌరవిస్తానని జగన్ చెప్పుకోవాల్సి వచ్చింది. తనకు తానుగా తాను క్రిస్టియన్ అని బయటపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా పవన్ తిరుమల వెళ్లారు. తన వెంట రెండో కుమార్తె పలినా అంజని కూడా వెళ్లారు. ఆమె తల్లి క్రిస్టియన్ కావటంతో పలినా అంజని డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. టీటీడీ అధికారులు ఇచ్చిన డిక్లరేషన్ పత్రంపై కుమార్తె బదులు పవన్ సంతకం చేశారు. మైనర్ కావటంతో ఆమె తరపున పవన్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబు లడ్డూ వివాదం వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో పవన్ కుమార్తె తరపున డిక్లరేషన్ ఇవ్వటం విశేషం. టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్థులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి. వీఐపీ వర్గాలకు చెందిన వారైతే టీటీడీ అధికారులు వచ్చి డిక్లరేషన్ తీసుకుంటారు. సామాన్య భక్తులైతే క్యూ లైన్లో ఈ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తాము అన్యమతస్థులైన తిరుమల శ్రీవారు అంటే తమకు అపార గౌరవం, అందుకే దర్శనం చేసుకుంటామని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్యమతస్థుడిగా గుర్తింపు పొందిన జగన్ మాత్రం డిక్లరేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. తాజాగా లడ్డూ వివాదం నేపథ్యంలో జరిగిన రగడ అందరికీ తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చుకునే క్రమంలో జగన్ తిరుమల వెళ్లాలని భావించారు. డిక్లరేషన్ అంశం తెరపైకి రావడంతో వెనక్కి తగ్గారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ తన కుమార్తెను తీసుకుని వెళ్లి మరీ డిక్లరేషన్ ఇవ్వటం విశేషం. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశం వైసీపీకి అనుకూలంగా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కొన్ని రకాల అభ్యంతరాలు చెబుతూ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై కూడా వ్యాఖ్యానించింది. వైసీపీ కోరుతున్నట్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీకి అంశం అనుకూలంగా మారే అవకాశం ఉంది. అందుకే పవన్ డిక్లరేషన్ అంశాన్ని మరోసారి గుర్తు చేస్తూ తన కుమార్తె తరపున తానే డిక్లరేషన్ ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది వైసీపీకి కౌంటర్ ఇచ్చినట్లు అయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.